ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. కన్యారాశి వారికి ఏంటంటే, నరఘోష వల్ల భార్యాభర్తలందరూ కూడా విడిపోతున్నారు, ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లే ఆఫ్లని తీసేస్తున్నారు. మీరే వెళ్ళిపోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఈ విధంగా చీర్స్ కొట్టుకుంటూ ఉద్యోగాలు మానేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగాల్లో చేరినప్పుడు ఆనందంగా పార్టీలు చేసుకుంటారు. ఇక్కడ విడాకులు తీసుకున్నప్పుడు చీర్స్, ఉద్యోగాలు పోయినప్పుడు చీర్స్, మళ్ళీ కొత్త ఉద్యోగాలు చేసుకోవచ్చు, కొత్త జాబులు చేసుకోవచ్చు, కొత్త ఫ్రెండ్స్ వస్తారండి. ఈ రకంగా కన్యారాశి వారికి చీర్సే చీర్స్. కాబట్టి కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఈ యొక్క గురుడు మనకి అయ్యా బాబోయ్ లాభస్థితికి వచ్చేస్తున్నాడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి. మిమ్మల్ని అడవిలో పాడేసినా సరే మీకు పార్టీలు కొదవ మీ భార్యలు తిట్టినా, కంట్రోల్ చేసినా నరఘోష దృష్టి వల్ల తిట్లు తింటారేమో తప్ప పార్టీలకు కొదవ. అండ్
ఈ యొక్క ధన సంపాదనలో కూడా మొనగాళ్ళు అయిపోతారు. మీరు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ పెరిగిపోతాయండి. మా పేరు మీద స్థలాలు ఏమంటే మీ ఆవిడ పేరు మీద ఉన్న స్థలాలు అమ్మేస్తారు, కోట్ల రూపాయలు ఉన్నటువంటివి. అసలు మీకు ఇంకా అడ్లేదు ఈ సంవత్సరం. లాభంలో ఉన్నటువంటి గురుడు పెరిగిపోతాడు. అయితే ఒక ప్రమాదం ఉందండి, సప్తమంలో శని ఉన్నాడు. దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఏదో అనుకుంటారు అంతే, పట్టించుకోకండి. భార్య తిడుతుందంతే. మరి అలాగే పిల్లలు కూడా కాస్త అశాంతిగా ఉంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ గొడవ వాళ్ళది. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు మీరు ఐఫోన్లు ఇవ్వాలి, ల్యాప్టాప్లు ఇవ్వాలి, ఆ సినిమాలు చూసుకోవాలి. అది ఇవ్వకపోతే డాడీ మంచోడు కాదు, ఇస్తే డాడీ మంచోడు. ఇది కూడా నరకోశం ఎఫెక్టేనండి. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా, ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం వస్తాయి. ట్రాన్స్ఫర్లు కూడా మీకు అనుకూలమైన చోట్లకు వచ్చేస్తాయి అక్టోబర్ లోపల. ఇది గొప్పతనం. అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలంటే, శని సప్తమ స్థానంలో ఉండి బాగుంటలేదు, రాహు షష్ఠ స్థితిగతుడు అయిపోయాడు, శత్రువులపై ఆధిపత్యం, విదేశాలకు వెళ్ళిపోతారు. విదేశాల నుంచి మీరు ఎంఎన్సీస్ అన్నింటి నుంచి లాభాలు వస్తాయి మీకు చక్కగా. అదేవిధంగా మీరు ఈ యొక్క అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. శనివారం నడుమ 8 గంటలకి. మరి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. నరకోశపోతుంది. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవితం అంతా కూడా. ఈ పరాభనామ సంవత్సరంలో శుభమస్తు.